నేత్ర, నేను వెళ్ళాలి సార్. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకొని రా. వద్దు, నన్ను వెంటనే ఇక్కడి నుండి తీసుకెళ్ళండి. వర్షం పడుతుంది నేత్ర, ఇప్పుడు వెళ్ళడం కష్టం. తగ్గాక వెళదాం. లేదు, నేను వెళ్తాను. నేత్ర అక్కడి నుండి బయటకు వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపాడు జై. కోపంగా చూస్తూ చెయ్యి విడిపించుకుంటుంది నేత్ర. అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? మీకు ముందే చెప్పాను నా మీద ఇలాంటి తప్పుడు ఉద్దేశం మనసులో నుంచి తీసేయమని. అయినా మీరు మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. జై మౌనంగా ఉండిపోయాడు. చూడండి, నాకు డబ్బు అవసరం ఉంది, కానీ డబ్బు కోసం మీ దగ్గరకు వస్తానని మాత్రం అనుకోకండి. ఇప్పటికే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇంకొక ప్రాబ్లంగా మారకండి ప్లీజ్. ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. జై దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఏడవకు. ఇప్పుడు నేనేం చేశాను నేత్ర? సరదాగా గేమ్ ఆడాం, నువ్వు కూడా నన్ను ముట్టుకున్నావు. అందుకని నేను ఇలా ఏడుస్తూ కూర్చున్నానా ఏంటి? నేత్ర తల పక్కకు తిప్పి జై వైపు చూసింది. నా మీద నీకు బ్యాడ్ ఇంప్రెషన్ ఉండటం వల్ల నేను ఏం చేసినా ఆ దృష్టితోనే చేస్తున్నాను అనుకుంటున్నావు. ఇప్పటి వరకు నీకు ఇష్టమైన ఆట ఆడుతూ ఎంత హ్యాపీగా ఉన్నావు. ఆ హ్యాపీనెస్ని మాత్రమే గుర్తుపెట్టుకో. నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. మా అమ్మ మీద ఒట్టు, ఇప్పుడు మాత్రం నిన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురాలేదు. ఆ విశ్వగాడి గురించి నీతో ఒక విషయం చెప్పాలని తీసుకువచ్చాను. వాడు నేను ఒకే కాలేజీలో చదివాం. వాడికున్న అతిపెద్ద జబ్బు తనకంటే ఎవరు గొప్పగా ఉండకూడదు అని అనుకుంటాడు. చదువులోనూ స్పోర్ట్స్లోనూ నేనే ముందుండటంతో నా మీద కోపం పెంచుకున్నాడు. వాడు అనుకున్నది సాధించటానికి ఏం చేయడానికైనా వెనకాడడు. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకే సార్. కబోర్డ్లో డ్రెస్సెస్ ఉన్నాయి, వెళ్ళి చేంజ్ చేసుకో. నేను పక్క రూమ్లో ఫ్రెష్ అయి వస్తాను. జై అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. నేత్ర ఏం చేయాలో అర్థం కాక అలానే కూర్చుని ఉంది. జై డోర్ దగ్గర నుంచి చూశాడు. భయపడకు, నువ్వు నాతో ఒంటరిగా లేవులే. సర్వెంట్స్ అందరూ కిందే ఉన్నారు. మరి ఇందాక కనిపించలేదు? అది వాళ్ళ స్లీపింగ్ టైం, రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కువసేపు అలాగే ఉంటే జలుబు చేస్తుంది. వెళ్ళు నేత్ర. నేత్ర పైకి లేచి కబోర్డ్ దగ్గరికి వచ్చింది. ఆ కబోర్డు మొత్తం చీరలే కనిపించడంతో నేత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఒక శారీ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది. ఏంట్రా వీరా, ఇంత వానలో ఇలా వచ్చావు? నేత్ర వాళ్ళ అత్తయ్య గుమ్మం దగ్గర నుండి అడిగింది. అది వచ్చిందా? ఇంకా రాలేదు. వర్షం పడుతుంది కదా, ఎక్కడైనా చిక్కుకుందేమో. చూడు కాంతం, దాన్ని నాకిచ్చి పెళ్ళి చేస్తానని నువ్వు మాట ఇస్తేనే నీకు అంత డబ్బు ఇచ్చాను. ఇప్పటికీ ఇస్తూ ఉన్నాను. కానీ అది మాత్రం చచ్చినా నన్ను పెళ్ళి చేసుకోను అని మొహం మీదే చెబుతుంది. పైగా వాడెవడో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. వాడితో కలిసి తిరుగుతుంది. అసలేంటిదంతా? ఏంట్రా, ఈ కాంతమ్మనే అనుమానిస్తున్నావా? నీ పెళ్ళి నేత్రతో జరిగి తీరుతుంది. ఇక ఆ హాలీవుడ్ హీరో అంటున్నావే, వాడు దాని బాసు. అది దాని ఉద్యోగం రా. అంత ఆస్తి అందం ఉన్నవాడు ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుంటాడా చెప్పు? నమ్మొచ్చా? నమ్మరా? వెళ్ళు,
మళ్ళీ మా ఆయన చూశాడంటే గొడవ అవుతుంది. సరే నిన్ను నమ్మి వెళ్తున్నా. జై ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్నాడు. తన ఫోన్ రింగ్ అవ్వటంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పరా, ఏమైంది? అంతా ఓకేనా? వర్షం వల్ల వాళ్ళ ఏరియా బ్లాక్ అయిందని తెలిసి తనని ఇక్కడికి తీసుకువస్తే నేను తననేదో చేస్తానన్న భయంతో ఏడుస్తుంది. మరి మామూలు బిల్డప్ ఇచ్చారా తమరు? నాతో ఒక రాత్రి గడుపు అని డైరెక్ట్గా మొహం మీదే అడిగేశావు. భయపడక ఏం చేస్తుంది? జై నవ్వుతాడు. సరేలే, వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. తగ్గే వరకు బయటికి రావద్దు. తుఫాన్ అంట. బయట చాలా బీభత్సంగా ఉంది. ఓకే. ఫోన్ కట్ చేసి ముందుకు చూసేసరికి నేత్ర కిందికి వస్తూ కనిపించింది. జై తననే చూస్తూ ఉండిపోయాడు. నేత్ర దగ్గరికి వచ్చి నిలబడింది. వెళ్దామా సార్? ఎక్కడికి వెళ్ళేది? ఒక్క అడుగు కూడా బయట పెట్టలేం. అదేంటి? తుఫాన్ హెచ్చరిక. ఎక్కడి వాళ్ళు అక్కడే చావండి, బయటకు వచ్చి మాత్రం చావద్దు అని చెబుతున్నారు న్యూస్లో. మై గాడ్, తగ్గే వరకు ఇక్కడే. మీరు అనవసరంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. లేదంటే ఈ పాటికి ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఇంటికి వెళ్ళి చేసేదేముంది? మీ అత్తయ్యతో తిట్లు తినడం తప్ప. హలో సార్, మా అత్త నన్నేం తిట్టదు. ఏదో కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటుంది అంతే. ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. మీ కాలనీ వాళ్ళు అంతా అదే అనుకుంటున్నారు. ఈయనకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? ఏంటి, నాకు తెలియకుండా నా వెనక స్పై చేస్తున్నారా? అదేం లేదు. మహేశ్వరి చెప్పింది మీ అత్త గురించి. నేత్ర సైలెంట్గా ఉండిపోయింది. అయినా నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావు? మీ అమ్మ నాన్న ఏమయ్యారు? ఆ విషయాలు మీకెందుకు? ఊరికే టైంపాస్కి నీ గురించి చెప్పు. మీకు టైంపాస్ కావాలి అనుకుంటే వెళ్ళి గేమ్ ఆడుకోండి. అది కాదు నేత్ర. చూడండి, నాకు మీ జాలి దయ ఏమీ అవసరం లేదు. నా గురించి తెలుసుకుని సానుభూతి పేరుతో నన్ను లొంగ తీసుకోవచ్చు అని అస్సలు అనుకోవద్దు. అలాంటి పరిస్థితే వస్తే చావనైనా చేస్తాను, కానీ నా అస్తిత్వాన్ని వదులుకోను. కోపంగా చెప్పి ఎదురుగా ఉన్న జై గదిలోకి వెళ్ళి డోరు లాక్ చేసుకుంది. జై తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. గదిలోకి వచ్చి బెడ్ పక్కనే నేల మీద కూర్చుని మోకాళ్ళ మీద తల ఆంచింది నేత్ర. ఒక పక్క ఈ వర్షంలో ఎటూ కదలలేని పరిస్థితి. ఇంకో పక్క వాళ్ళ అత్త ఎన్ని నిందలు వేస్తుందో అన్న భయంతో ఏడుపు వస్తుంది తనకి. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన నన్ను అడ్డంగా ఇరికించేశారు. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు ఎటూ కదలలేని పరిస్థితి. బావకి ఫోన్ చేసి విషయం చెప్తే నన్ను తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఫోన్ సార్ రూమ్లో ఉండిపోయినట్టుంది. చుట్టూ చూసేసరికి ల్యాండ్లైన్ కనిపించడంతో అభి నెంబర్కి డయల్ చేసింది. హలో బావా, నేను నేత్రని. నేత్ర, ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నావు? బావా, అది నేను బయలుదేరేసరికి వర్షం మొదలైంది. బయటికి రావటానికి కూడా లేదు. నువ్వు రాగలవా బావా? ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు నేత్ర. మధ్యాహ్నం నుండి ఏకధాటిగా వర్షం కురిసింది. చెట్లు పడి దారులు కూడా మూసుకుపోయాయి. ఏంటి, మధ్యాహ్నం నుండి పడుతుందా? అవును. నువ్వు ఉన్న చోటే జాగ్రత్తగా ఉండు. బయటికి రావడం చాలా ప్రమాదం. వర్షం తగ్గగానే
నేనే వస్తాను. సరే బావా, మీరు జాగ్రత్త, నేను వచ్చేస్తానులే. అత్తయ్యకి చెప్పు బావా. ఉండండి, వర్షం తగ్గితే అమ్మ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు సేఫ్ ప్లేస్లోనే ఉన్నావు కదా? హా బావా, నేను సేఫ్గానే ఉన్నాను. సరే నేత్ర, జాగ్రత్త. ఫోన్ కట్ చేస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. అంటే అటు వెళ్ళే వీల్లేదని సార్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కోపంలో సార్ని చాలా మాటలు అనేశాను. పాపం ఫీల్ అయి ఉంటారు. అయినా నేను కాదు అన్నాక ఆయన ఈ విషయం గురించి నా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు. అనవసరంగా ఆయన్ను హర్ట్ చేశానా? సరే, వెళ్ళి సారీ చెబుదాం. డోర్ తీసి నెమ్మదిగా బయటకు వచ్చింది. జై సర్వెంట్స్తో జోక్స్ వేస్తూ నవ్వుతూ కనిపించాడు. ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే నిలబడి ఉండిపోయింది. హే నేత్ర, వచ్చావా? కమ్. మన వాళ్ళు జోక్స్ చెప్తున్నారు. దగ్గరికి వచ్చి నిలబడింది తను. కూర్చో. ఓకే బాబాయ్. ఈరోజు నేత్ర మన ఇంటికి గెస్ట్గా వచ్చింది కాబట్టి ఫుడ్ నేనే ప్రిపేర్ చేస్తాను. మీకెందుకు సార్ శ్రమ? మేం చేస్తాలేండి. బిర్యానీ చేయమంటారా? ఓకే, కానీ నేనే చేస్తాను. నేత్ర భయపడుతుంది. తనకి కొంచెం ధైర్యం చెప్పండి. ఓకే. జై నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళాడు. నేత్ర సైలెంట్గా అక్కడే కూర్చొని ఉంది. ఏమ్మా, మేమంతా ఉన్నాం కదా, భయం ఎందుకు చెప్పు? నేత్ర స్మైల్ ఇచ్చి మళ్ళీ సైలెంట్గా కూర్చుంది. జై సార్ ఎప్పుడు ఇంతేనమ్మా. ఒకసారి ఆయన మాకు రెస్ట్ ఇచ్చి ఆయనే వంట చేస్తారు. మేము పనివాళ్ళమే అయినా ఎప్పుడూ అలా చూడరు. మాకు ఏ అవసరం ఉన్నా వెంటనే సాయం చేస్తారు. మా అందరితో చాలా సరదాగా మాట్లాడుతారు. నేత్ర ఆలోచిస్తూనే కిచెన్లో ఉన్న జైని చూసింది. తను జాబ్లో జాయిన్ అయినప్పటి నుండి జై మొహంలో అదే చిరునవ్వు కనిపించింది. ఆ నవ్వు చూస్తే ఎలాంటి కల్మషం లేనిది అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ జై బిహేవియర్, మాటలు తనని కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. కాసేపటికి వంట పూర్తి చేసి వచ్చాడు జై. బిర్యానీ రెడీ, తిందామా నేత్ర? ఓకే బాబాయ్. తను మనతో తినటానికి ఇబ్బంది పడొచ్చు. తన గదికి పంపించండి. వద్దు, ఇక్కడే తింటాను. అవును సార్, ముందు మీ ఇద్దరు తినేయండి, మేము తర్వాత తింటాం. ఓకే కమ్ నేత్ర. భోజనం చేసి హాల్లోని కూర్చుంది నేత్ర. జై వాతావరణం ఎలా ఉందో ఫోన్ చేసి ఎవరినో అడుగుతున్నాడు. సారీ నేత్ర, వర్షం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళటం కూడా సేఫ్ కాదు. ఇక్కడే ఉండాలి. ఆయమ్మ నీకు తోడుగా ఉంటుంది. ఓకేనా? సారీ సార్. ఎందుకు? ఇందాక ఏదో కోపంలో. నువ్వు అన్న దాంట్లో తప్పు లేదులే. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉండకపోతే ఇంటికి వెళ్ళిపోయేదానివి కదా. అటు వెళ్ళి దారి లేదని ఇప్పుడే తెలిసింది. బావకి ఫోన్ చేశాను. మధ్యాహ్నం నుంచి అక్కడ పరిస్థితి ఏం బాలేదంట. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు అటు వెళ్ళుంటే మధ్య దారిలోనే ఆగిపోయి ఇబ్బంది పడాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సార్. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇక రిలాక్స్గా ఉండు. నాకు ముందే చెప్పొచ్చు కదా సార్. చెబితే నువ్వు నమ్మేదానివా? అసలే నా మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది. నేను చెప్పిందా ఏదో ప్లాన్ చేసి నిన్ను ఎత్తుకెళ్ళాను అని నన్ను ఒక విలన్లా చూసేదానివి. నా మాట
వినకుండా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడేదానివి. అందుకే చెప్పా పెట్టకుండా తీసుకురావాల్సి వచ్చింది. అయినా అందరూ నన్ను హీరోలా ఉన్నావంటారు. కానీ నువ్వు మాత్రం ఎందుకు విలన్లా చూస్తావు? నేత్ర నవ్వుతుంది. హమ్మయ్య, నవ్వావా? నా జన్మ ధన్యమైంది. తప్పు మీదే సార్. ఏదో నా మీద కోపం వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇక్కడికి తీసుకువచ్చారు. తీరా వచ్చాక ఆటలు అవి ఇవి అని టైంపాస్ చేశారే కానీ పరిస్థితి ఇది అని నాకు చెప్పుంటే ఇంత సీన్ జరిగేదా? నేను చెప్పినా నమ్మే పొజిషన్లో లేవుగా. ఎలాగో వర్షం స్టార్ట్ అవుతుంది, అప్పుడు నీకే తెలుస్తుంది కదా అని సైలెంట్గా ఉన్నా. ఈలోపు నిన్ను పట్టుకున్నానని నానా రభస చేశావు. మరి మీరు అలా పట్టుకోవచ్చా? హలో, అది గేమ్లో ఆడ మగ అనే తేడా ఉండదు. ఆట రూల్ ప్రకారం అలా ఆడి తీరాల్సిందే. ఆ మాటకొస్తే నువ్వు మాత్రం నన్ను ముట్టుకోలేదా? ఆ మాత్రానికే తప్పు జరిగిపోయింది బాబోయ్ అని ఏడుస్తూ కూర్చున్నానా ఏంటి? ఇప్పటి వరకు నువ్వు తెలివైన దానివి అనుకున్నాను, కానీ ఒట్టి తింగరబుచ్చివి. ఇదిగో, నన్ను తింగరబుచ్చి అనకండి, నాకు నచ్చదు. ఎందుకో నేను ఏదైనా పిచ్చి పని చేసినప్పుడు మా మావయ్య నన్ను అలాగే పిలుస్తారు. అలాగా? అయ్యో, ఇలా చెప్పేశానేంటి? జై నవ్వుతాడు. ఇంకెప్పుడు అలా పిలవకండి, నాకు నచ్చదు. బాగా దొరికావు. టైం వచ్చినప్పుడు చెప్తా నీ పని. నేత్ర కోపంగా తన వైపు తిరిగింది. ఇదిగో, ఇలా చనువు తీసుకుంటేనే నాకు నచ్చడం లేదు. నేను మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీని సార్. నన్ను అలాగే ఉండనివ్వండి. అలానే ఉండు, ఎవరొద్దన్నారు? కానీ నేత్ర, నేనేంటో ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. నా కోసం, నా కంపెనీ కోసం పనిచేసే అందరితో నేను ఫ్రెండ్లీగానే ఉంటాను. అది నిజమా కాదా? నువ్వే చెప్పు. నిజమే. నీతోనూ అలాగే ఉంటున్నాను. డోంట్ వర్రీ, డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకే? కానీ చూడు నేత్ర, నిన్ను నేను అడిగిన ఒక్క మాట దగ్గరే ఆగిపోయావు. అందుకే నేను చేసే ప్రతి పని దానికోసమే అని నీకు అనిపిస్తుంది. నువ్వు కాదు అన్న తర్వాత సరదాగా నిన్ను ఆట పట్టించానే కానీ మళ్ళీ ఆ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టానా? లేదు కదా. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? నేత్ర మౌనంగా ఉండిపోయింది. సరేలే, కబడ్డీ మధ్యలోనే ఆపేశాం, మళ్ళీ స్టార్ట్ చేద్దామా సార్? జై నవ్వుకుంటూ నేత్ర వైపు తిరిగాడు. మీరు అసలు ఎప్పుడు ఇంతే. ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని ఒక ఫజిల్ మీరు. పైకి లేచి కారిడార్లోకి వెళ్ళి నిలబడింది. జై తననే చూస్తూ కూర్చున్నాడు.